హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము అరటికాయ తవా ఫ్రై ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా అరటికాయను పీల్ చేసుకోవాలి. శుభ్రంగా కడుక్కొని తోలు మొత్తాన్ని తీసేసేయాలి. ఆ తర్వాత మనకు నచ్చిన షేప్లో అరటికాయని ముక్కలుగా కట్ చేసుకోవాలి. రౌండ్గా అయినా చేసుకోవచ్చు, లేకపోతే ఇలా హాఫ్ చేసుకొని వాటిని కట్ అయినా చేసుకోవచ్చు. ఆ తర్వాత నీట్గా మంచిగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న ముక్కలన్నింటినీ కూడా మరొకసారి నీటిలో వేసి శుభ్రంగా కడుక్కోవాలి. ఆ నీటిని పక్కకు పాడేసి మ్యారినేట్ చేసుకోవడానికి పసుపు, కారం, ఉప్పు మరియు జీలకర్ర పొడి వీటిని కొద్దిగా యాడ్ చేసుకుంటూ ముక్కలకు మంచిగా పట్టించేలాగా కలుపుకోవాలి. చేతితో మనము అన్ని ముక్కలకు పట్టేలాగా నీట్గా చూపిస్తున్న విధంగా మ్యారినేట్ చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత వీటిని ఒక 10 నిమిషాల పాటు పక్కకు ఉంచాలి. పక్కకు ఉంచుకున్న తర్వాత ఇప్పుడు మనము తవాని వేడి చేసుకోవడానికి రెడీ చేసుకోవాలి. తవా మీద కొద్దిగా ఆయిల్ వేసి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి చూపిస్తున్న విధంగా. ఆ తర్వాత మనము మ్యారినేట్ చేసుకున్న ముక్కల్ని ఒకటొకటిగా పరుచుకోవాలి. నీట్గా ఒకదాని పక్కన ఒకటి పరుచుకొని మూత లిడ్ పెట్టేసేయాలి. చూస్తున్నారు కదా, చూడ్డానికి ఎంత అట్రాక్టివ్గా ఉన్నాయో, టేస్ట్ కూడా అంతే బాగుంటాయి. ఖచ్చితంగా ట్రై చేయండి. రెసిపీ నచ్చితే లైక్ చేయండి. మంచిగా కుక్ అయ్యాక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ మనము ముక్కలన్నింటినీ రివర్స్లో తిప్పుకోవాలి. ఇంకొక సైడ్ కూడా మంచిగా కుక్ చేసుకోవాలి. మరి లిడ్ పెట్టి ఒక 5 మినిట్స్ వదిలేసి తీసి చూసేసరికి ఇలా నీట్గా కుక్ అయిపోతాయి. తినడానికి రెడీగా ఉన్న అరటికాయ ఫ్రై. ఖచ్చితంగా ట్రై చేయండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్